ఉంది కల్కి 2898? అరే మొన్న 27కి రిలీజ్ అయ్యేది కాకుండేది, దానికంటే ముందు రిలీజ్ అయింది ఉండే. అప్పటి నుంచి వెయిట్ చేసి 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 చూసిన తర్వాత 100 పుష్పలకు ఈ సినిమా పోయ్యా. 100 పుష్పాలు తీసిన తర్వాత కూడా కల్కి ముంగలు పనికిరావు ఆ సినిమాలు. పుష్ప 2 ఫ్లాప్ అంటే సూపర్ హిట్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన మా ప్రభాస్ రాజు, ఈ ఇండస్ట్రీకి రాజు అయినా. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. ప్రభాస్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయే సినిమా అన్న ఇది కల్కి సినిమా. నిజంగా అంటే నిజంగా మామూలుగా లేదు. ఎలాంటి సినిమాలు వచ్చినా ఈ సంవత్సరంలో రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కబోతుంది భయ్యా కల్కి సినిమా. ఆ విఎఫ్ఎక్స్ కానీ అప్పుడు ట్రోల్ చేసి రే లారా, నిజంగా చెప్తున్నా, ఈ దానికి ట్రోల్ చేసే మీకు ఆస్కారం కాదు కదా, 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు మా అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న పిల్లలకి అయితే చాలా మంచిగా అనిపించింది కల్కి. అయితే మన ఎపిసోడ్స్ 1 and 2 అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ప్రభాస్ గారి బ్రహ్మానందం గారు బుజ్జి అనే క్యారెక్టర్ మన కీర్తి సురేష్ గారి వాయిస్ ఓవర్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ దానికి తలదన్నేలా ట్రైలర్ ఉందన్న. ఇండియాలో ఒకటి మళ్ళీ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటారా. మన టీజర్ వచ్చినప్పుడు కొంచెం డౌట్ ఉండే అందరికీ, అరే ఏంది ఇట్లా టీజర్ వచ్చి మన ప్రభాస్ గారు వేసేది అట్లా చేసేసిరు అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉండే. ట్రైలర్ తోటి మాత్రం డిఫరెంట్, ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ గ్రాఫిక్స్ అయినా సరే. మరి నాకైతే హాలీవుడ్ రేంజ్ ఫిలిం మనకి ఏమంటారు, మాస్ పీపుల్ అయినా సరే, ఎవరైనా సరే కొంచెం హాలీవుడ్ రేంజ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్కువ చూడరు. మన ప్రభాస్ గారు అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయితే నాకు తెలిసి ఒక డిఫరెంట్ వరల్డ్కి మన నాగేశ్వరి గారు తీసుకెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే ఫుల్ కిక్ ఇచ్చింది. అరే కిక్ కాదన్నా, అసలు అది మనం చూస్తే అసలు అది ఏంది, ఆ ప్రభాస్ గారు ఏంది, ఆ క్యారెక్టర్స్ ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ అవుతుంటే అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంకా థియేటర్లో వెయిటింగ్ ఫర్ ది కల్కి ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్.